ఇరుసుమండ గ్యాస్ బ్లోఅవుట్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజ వాయువుల తవ్వకాలతో భూమి కుంగిపోతోందని, మరోవైపు ఈ ప్రభావం తర్వాత దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని చెబుతున్నారు. ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతం నుంచి అప్డేట్స్ టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఇరుసుమండ బ్లోఅవుట్ తర్వాత చాలా చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రాంతంలో అంటే ఈ ఫర్దర్గా దీని ప్రభావాన్ని తగ్గించేందుకు అదేవిధంగా ప్రజలకు సహకరించేందుకు ఆ ప్రమాదం నుంచి మంటలను అదుపు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓఎన్జీసీకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఫైరు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, మొత్తం నిపుణులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున తమ సేవలను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రమాదం చూసినప్పుడు మీకు లోకల్గా ఉన్న మీకు ఏమనిపిస్తుందండి? భయాందోళనకు గురవుతుంటామండి. ఎందుకంటే ఒక ఓఎన్జీసీ బ్లోఅవుట్ అనేటప్పటికి ఈ ప్రాంత ప్రజలు భయంతో బిక్కచచ్చిపోతారు. గత 30 సంవత్సరాల నాడు జరిగినటువంటి ప్రమాదంలో ప్రజలు ఇప్పటికీ తేరుకోలేదు. తర్వాత 14 సంవత్సరాలు 2014లో జరిగినటువంటి ప్రమాదంలో పదుల సంఖ్యలో జనం చనిపోవడం కూడా జరిగింది. అటువంటి సందర్భంలో ఈ ఓఎన్జీసీ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ వల్ల కింద పెట్టుకుని కుంపట మీద ఉన్న బాంబు మీద ఉన్న ఫీలింగ్ తోటి ఉంటారు. ప్రతి గ్రామం నుంచి పైప్ లైన్ వెళ్ళటం, అదే సందర్భంలో పైప్ లైన్లు కనెక్టింగ్ పైపులు గత 20 సంవత్సరాలుగా మార్చకపోవడం, ఇటువంటి ప్రమాదంతో ఈ ప్రాంత ప్రజలు ఒక భయాందోళనకు గురవుతున్నారు. ఓఎన్జీసీ నగరంలో జరిగిన బ్లాస్టింగ్లో పైప్ లైన్ పగిలిపోవడం వల్లే జరిగింది. ఓఎన్జీసీ వారు సబ్లీజ్కి ఇచ్చినటువంటి సమస్య యొక్క నిర్లక్ష్యపూరితమైన వైఖరి, ఏం జరుగుతుందో ఓఎన్జీసీ యాక్టివిటీస్ ఈ ప్రాంత ప్రజలకు తెలియకపోవడం, అదృష్టవశాత్తు రాత్రి నుంచి 50% ప్రమాదం తగ్గిందని మాత్రం ఖచ్చితంగా మేము కూడా స్వయంగా చూసాం. ఇక్కడ ఇలాంటి సమయంలో ఎలాంటి సేవలు అందిస్తూ ఉంటారు? ఇమీడియట్గా రీహాబిలిటేషన్ కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. నేను స్వచ్ఛందంగా సామాజిక కార్యకర్తని, పర్యావరణవేత్తని, అనేక స్వచ్ఛంద సంస్థలో నేను కోఆర్డినేట్ చేసి కార్యక్రమం చేస్తాను. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో కీలకమైన సభ్యుల్ని ఆ సమయంలో మా రెడ్ క్రాస్ సభ్యులతో సంప్రదించినప్పుడు గత రాత్రి వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం. పొల్యూషన్ కానీ లేదా పంట నష్టం కానీ లేదా ఈ ప్రాంతం మీద ఈ ఎఫెక్ట్ ఈ ప్రభావం ఎలా ఉంటుంది? చాలా తీవ్రంగా ఉంటుందండి. ఈ కళ్ళు మంటలు కానీ, దురదలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. రాబోయే దీర్ఘకాలికమైన రోగాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే పంట నష్టం పెద్దగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఏరియా ఓఎన్జీసీ యాక్టివిటీస్ వల్ల భూమి దిగబడిపోయి పంటలు నష్టపోయిన సంగతి గత నెలలో కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రాంతం దిగబడింది, ఇది ఎవరో అంగీకరించినటువంటి సత్యం. అంచేతంటే భూమి ఇవాళ కొబ్బరి చెట్లు చనిపోతున్నాయనే భావన గత 2 నెలలుగా 3 నెలలుగా జరుగుతున్న పోరాటాల్లో భాగంగా ఇది కూడా భాగం ఓఎన్జీసీ యాక్టివిటీస్ వల్లే. ఆ భావన కూడా మేము వ్యక్తం చేయడం జరిగింది. ఒక బంతిలోంచి గాలి తీసేస్తే ఎట్లాగా భూమి కుంగుతుందో, బంతి కుంగుతుందో, ఇక్కడ కూడా ఈ ప్రాంతం అలాగే కుంగిపోతుందనే సంగతి మేము మా భావన వ్యక్తం చేస్తున్నాం. అంచేత పూర్తి స్థాయిలో ఇస్రో లాంటి సంస్థలు, ఎన్జీఆర్ఐ లాంటి సంస్థలతో సమన్వయం చేసి ఈ ప్రాంతం యొక్క సమగ్ర స్వరూపం ఏమిటి, ఏం జరుగుతుంది, పూర్తి స్థాయిలో ఈ నష్టాల యొక్క శాతం ఎంత, ఈ భావన పూర్తిగా ఫోరెన్సిక్స్ ఆడిట్ చేసి ఈ ప్రాంత ప్రజలను రక్షించడం కొంత చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి రైతాంగం కావచ్చు, గ్రామాలుగా కావచ్చు, ప్రజల్లో నుండి భయోందోళన అయితే ప్రస్తుతం తొలగించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా దుర్గాతో రవి, టీవీ 9 ఇరుసుమండ నుంచి.